వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి దారెటు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏం చేయబోతున్నారు? బీజేపీలోకి జంప్ అవుతారా? అసలు సాయిరెడ్డిని అధినేత జగనే బీజేపీలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? జగన్ ఢిల్లీలో సైలెంట్ గా పావులు కదుపుతున్నారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ల మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటి నుంచి ఊరట పొందేందుకు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి 2 సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది అన్న చర్చ ఏపీలో మొదలైపోయింది. హోంమంత్రితో ఆయన ఎందుకు భేటీ అయ్యారన్నది బయటకు తెలియదు. కానీ కొన్ని వార్తలు మాత్రం సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ భేటీ వెనుక కారణాలు చాలానే ఉన్నాయన్నది రాజకీయ నేతల మాట. అవేంటంటే విజయసాయిరెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వక్ఫ్ బోర్డు స్థాయి సంఘంలో మెంబర్గా ఉండాలని సాయిరెడ్డికి ఆఫర్ చేసినట్టు సమాచారం. మరోవైపు విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, అలాగే పార్లమెంట్లోని పలు కమిటీల్లోనూ సభ్యునిగా ఉన్నారు. తాజాగా వక్ఫ్ బోర్డు స్థాయి సంఘం మెంబర్గా అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబు పాత్ర చాలా కీలకం. మోదీ సర్కార్ 5 ఏళ్లు నడవాలంటే ఖచ్చితంగా టీడీపీ మద్దతు ఉండాల్సిందే, లేకుంటే కష్టాలు తప్పవు. ఈ విషయం తెలిసి కూడా బీజేపీతో వైసీపీ తెర వెనుక మంతనాలు జరుపుతోంది. తమపై ఎలాంటి కేసులు పెట్టొద్దని, తమకు కేంద్రం అండ ఉందని చెప్పడానికే జగన్ ఈ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సందేశం చంద్రబాబు సర్కార్కు పంపిస్తున్నారా అన్న డౌట్ మొదలైపోయింది. అయితే 5గురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ విషయమే అమిత్ షాతో విజయసాయిరెడ్డి మాట్లాడారని, ఆయన చెప్పిందంతా విని అమిత్ షా సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇప్పుడు కాకపోతే రేపటి రోజైనా సాయిరెడ్డి దౌత్యం ఫలించి మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.